ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ అని ఒక హాలీవుడ్ సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇండియాలో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి అంటే చెప్పుకునే ముందు ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 9వ సినిమా ఇది. ఈ 9 సినిమాల్లో నేను ఒకే ఒక సినిమా చూశాను. ఫస్ట్ది ప్రెడేటరు 87లో వచ్చింది. అది అర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ హీరో. దాంట్లో అసలు అది నేను స్టార్ మూవీస్లో చాలాసార్లు చూశాను ఆ సినిమాని. అద్భుతంగా ఉంటుంది ఆ సినిమాలో. ప్రెడేటరు మనకు కనపడినట్టు ఫేస్కి అది షీల్డ్ వేసుకొని లాస్ట్లో చూపిస్తారనమాట. అది బాలీవుడ్ ఇప్పుడు చూసినా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత 90లో ప్రెడేటర్ 2 వచ్చింది. ఇంకా ఆ తర్వాత దాన్ని మర్చిపోయారు అందరూ. మళ్ళీ 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు మూడవది ప్రెడేటర్స్ అనేసి 2010లో. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ 8 ఏళ్ళకి మళ్ళీ ద ప్రెడేటర్ అని మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత మొన్న రీసెంట్గా కోవిడ్ తర్వాత ప్రే అని ఒక సినిమా వచ్చింది 2022లో. ఆ తర్వాత ఈ సంవత్సరమే ప్రెడేటర్ కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ అని ఒక పార్ట్ వచ్చింది. 1, 2, 3, 4, 5, 6th పార్ట్ అది. ఇప్పుడు ఇది వచ్చింది 7వ పార్ట్ ప్రెడేటర్ది. యాక్చువల్ చెప్పాలంటే నవంబర్ 7, 2025లో వచ్చింది. ఈ రెండు మొన్న వచ్చిన కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్కి రెండింటికి డైరెక్టర్ ఒకటే, డాన్ అనేసి అతను. ఇంకో 2 సినిమాలు ఏవి ఉన్నాయంటే ఏలియన్ వెర్సెస్ ప్రెడేటర్ అని 2004లో వచ్చింది అది. ఆ తర్వాత ఏలియన్ వెర్సెస్ ప్రెడేటర్ పార్ట్ 2 2007లో వచ్చింది. సో టోటల్గా 9 సినిమాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు ఉపద్ఘాతం అంటే ఈ ఫ్రాంచైజీ ఇందులో ఏదో ఒక్కటన్నా చూసింటారు, కనీసం మొదటిదన్నా చూసింటారు. అది అర్నాల్డ్ వల్ల, స్క్వార్జ్నెగ్గర్ వల్ల. నాకు ఆ సినిమా ఇప్పటికీ సీన్ టు సీన్ గుర్తు. సో ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్ నాకు విపరీతంగా నచ్చింది. అంటే ప్రెడేటర్ కనపడము ప్లస్ అక్కడ ఒక హాఫ్ మనిషి అంటే ఒక రోబో అంటే మనిషిలాగా సగమై ఉండడము. ఆ ట్రైలర్ నచ్చి వెయిట్ చేస్తూ ఉన్నా ఎప్పుడెప్పుడు నవంబర్ 7th వస్తుందా అని. మొత్తానికి వచ్చింది. మొత్తానికి చూశాను. 1:37 సినిమా రన్ టైం, అంటే 1:30 అనుకోండి. చూస్తే మొదటి ఓపెనింగ్లోనే మనకు అసలు ఏమంటారు కథలో లీనమైపోయి. నేను తెలుగులో చూశాను కాబట్టి బాగా నచ్చింది, ఇంకా అర్థమవుతుంది ఇంకా తెలుగులో కాబట్టి. మన ప్రెడేటర్ వాళ్ళది ఒక గ్రహము. ఆ గ్రహంలో వాళ్ళ రాజు అంటే మన ప్రెడేటర్ అంటే ఒక అన్న తమ్ముడు వాళ్ళ ఆ తండ్రి రాజు అనుకోవాలి ఆ గ్రహానికి. సో అన్న తమ్ముడు తండ్రి మంచిగా పెట్టుకున్నారు. అది నీట్గా 10 నిమిషాల్లో ఫైట్ అది పెట్టుకొని ఒక తమ్ముడు వచ్చేసి ఇప్పుడు ఇంకో గ్రహానికి వెళ్ళి ఏమంటారు బ్యాడ్లాండ్ గ్రహం పేరు వేరే కానీ గ్లెన్ అనేసి, బట్ బ్యాడ్లాండ్ అని చెప్పాలి. అక్కడ ఒక క్రియేచర్ ఒక భయంకరమైన ఒక రాకాసి క్రియేచర్ని చంపి తీసుకురావాలి. అది టార్గెట్. అది సినిమా స్టార్టింగ్ 15 నిమిషాలు మనకు అర్థమైపోతుంది, నీట్గా చూపించారు అది. సో కానీ నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళ గ్రహాలు ఎలా ఉంటాయంటే అన్నీ ఉంటాయి. సముద్రాలు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళకి ఆ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాలేదు నాకు. స్పేస్ షిప్స్ ఎలా వచ్చాయి వాళ్ళకు అనేది నాకు అర్థం కాలేదు అవి. ఎందుకంటే వాళ్ళంతా గుహల్లో బతుకుతుంటారు. మరి సైన్స్ టెక్నాలజీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు అది కన్విన్సింగ్ అనిపించలేదు. బట్ ఓకే, ఏదో షిప్ ఎక్కాడు, వచ్చాడు, వేరే గ్రహానికి వెళ్ళాడు. దిగంగానే కొత్త గ్రహంలో ఇక ఆ గ్రహంలో ఉన్న చిన్న చిన్న పురుగులు కానించి, చెట్ల కానించి, జంతువులు కానించి అన్నీ ఇక విచిత్రంగా భయంకరంగా మనము ఇలాంటివి చాలా సినిమాలు చూసాము. అవతార్లో చూసాము, ఇంకా కింగ్ కాంగ్ సినిమాల్లో చూసాము. అలా నిమిషానికి ఎంత యాక్షన్ మోడ్లో వెళ్తుంది సినిమా. అసలు ఎక్కడ మనల్ని కళ్ళు తిప్పుకొని అసలు మొదటి గంట పాటు ఇలాగే వెళ్ళింది. ఇక్కడ కొత్త గ్రహంలో వచ్చాక అక్కడ అతనికి ఈ రోబో అంటే ఈ సింథటిక్ రోబో అంటే మనిషిలాగా సగము ఉండదు. వాళ్ళు మన భూమి నుంచి వచ్చింటారు అనమాట. వాళ్ళు కూడా అదే గ్రహానికి అదే రాకాసి క్రియేషన్ని పట్టుకోవడానికి వచ్చింటారు వాళ్ళు కూడా. సో వాళ్ళిద్దరికి ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ అక్కడ ఒక కోతి లాంటి ఒకటి వాళ్ళకి జత ఈ ముగ్గురు కలిసి అక్కడ ఫన్ చేస్తూ ఎదురవుతున్న ఆపదలను తట్టుకుంటూ ఇంకా ఇలా గంట సేపు మాత్రం భలే వెళ్ళింది సినిమా. గంట తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఆ క్రియేచర్ ఏదైతే ఉందో అది అద్భుతంగా తీశారు ఆ యాక్షన్ ఎపిసోడ్ అదంతా. ఇక అందరు కలిసి ఆ క్రియేచర్ని పట్టుకున్నారా లేదా, చంపారా లేదా అనేది మిగతా లాస్ట్ అరగంట మనకు ప్రెడిక్టబుల్గా ఉంది. బట్ ఓకే, నాకైతే మొదటి గంట మాత్రం భలే ఎంజాయ్ చేశాను నేను. లాస్ట్ అరగంట ఇంకా తెలిసిపోతుంది ఇంకా మనకు. బట్ ఓవరాల్గా బాగుంది. నాకు మొదటి పార్ట్ చూశాను, ఇప్పుడు మళ్ళీ 9th పార్ట్ చూస్తున్నా. మధ్యన ఏది చూడలేదు. నాకు ఏలియన్ వెర్సెస్ ప్రెడేటర్ చూశానేమో గుర్తులేదు మరి సరిగ్గా నాకు. సో థియేటర్స్లో ఉంది అంటే 1:30 పాటు 90 నిమిషాలు ఫుల్. ఇంకా అసలు ఇది నిజంగా జరుగుతున్నాడు అనిపిస్తుంది. అసలు ఈ గ్రాఫిక్స్ అని మర్చిపోయాను నేనైతే. ఎందుకంటే ఒక్క మనిషి లేడు ఈ సినిమాలో.
అంత గ్రాఫిక్సే, కానీ మనము రియల్గా జరుగుతుంది, మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించింది. కుదిరితే 3Dలో చూడండి, కుదిరితే తెలుగులో చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో పిల్లలకు చూపేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మంచి ఎంజాయ్మెంట్ ఇది ప్రెడేటర్ ద బ్యాడ్లాండ్స్. సో నా రేటింగ్ వచ్చి అంటే నేను మరీ ఓహో అంటే అద్భుతం, ఎందుకంటే చాలా చూసేసాం కాబట్టి ఇలాంటివి కొత్తగా ఏం లేదు, కానీ బట్ ఓకే ఉన్నంతలో బాగుంది. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. నైదర్ గుడ్ నార్ బ్యాడ్, జస్ట్ టైం పాస్ మూవీ 90 minutes. సో చూడండి ప్రెడేటర్ ద బ్యాడ్లాండ్స్. ఓకే, థియేటర్స్లోనే. ఓకే, బాయ్.